ఓకే. గురువుగారు మనకి ఐ మీన్ సీతా స్వయంవరం జరిగిన తర్వాత యాహ్! శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సుని విరుస్తారు. సో, అవును. అది ఇప్పటికీ భూమి మీదనే ఉంది. భూమి మీద ఉండి పూజలు అందుకుంటుంది అని కొంతమంది చెప్పేసని అంటుంటారు. అంటుంటారు. సో, నేపాల్‌లో ఉంది ఆ అంటుంటారు. రహస్యం అనేది ఎక్కడుంది? అసలది ఏ విధంగా ఉంది? ఒకసారి దాని రహస్యం గురించి మాకు తెలియచేయరా గురువుగారు? రహస్యం అంటే ఏం లేదమ్మా. ఇక్కడ ఓకే. శివధనస్సు శివుడు దశరథ మహారాజుకి ఇచ్చి అవునవును. వెళ్ళినటువంటిదది. ఆ! అది శివుని యొక్క ధనస్సు. వంశపారంపర్యంగా. ఆ! అది ఎంత బరువంటే, ఆ రాముడు ఒక్కసారి చూస్తాడు అని తెప్పిస్తారు. హ్మ్. తెప్పించినప్పుడు 5,000 మంది బండి కట్టి లాక్కొనెళ్తారు. 5,000 మంది ఒకళ్ళిద్దరు గాదు. హ్మ్. అంటే చూడండసలు. మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు. ఏదో సీతాదేవి ఏదో బంతి కింద పడితే ఇలా పక్కకి నెట్టినట్టుగా అదేం లేదు. నిజంగా అవునవును. ఒరిజినల్ స్టోరీలో అదేం లేదు. హ్మ్. నిజమైనటువంటి ఇతిహాసంలో అదేం లేదు. ఇతను వెళ్ళినప్పుడు ఏంటంటే, ఒక్కసారి మావోడు చూస్తాడు అని అతని యొక్క గురువు తెప్పిమంటాడు. హ్మ్. తెప్పిమంటే సరే అని చెప్పి దాన్ని తెప్పిస్తారు. 5,000 మంది లాక్కొనొస్తారు. చాలా పెద్దది. చాలా పెద్దది. ఓకే. అయితే మనకి సినిమాల్లో నాటకీయంగా కొన్ని చూపిస్తారు కానీ, హ్మ్. అతను అప్పుడు ఆ స్వయంవరంలో నార్మల్‌గా ఇలా ఎత్తి ఇలా పట్టుకొని వింటినారి తీయంగానే విరిగిపోతుంది. ఓకే. హ్మ్. ఆ ఆ! శబ్దానికి ఇంకా అది. అయితే అది దాన్ని పోలికగా పెట్టారో మరి నిజమో, దానికి కొన్ని చాలా ఇవున్నాయి. అది నిజం కాదని కొంతమంది, నిజమని చెప్పి కొంతమంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ధనస్సులు కానీ, కొన్ని ఆయుధాలు గానీ అంతర్ధానం అయిపోతాయి కాలంతో సహా. ఎందుకంటే అవును. ఈ కాలంలో ఉండవు చాలా విషయాలు. అవును. అదే విధంగా మనకి అక్షయ పాత్ర అనేటువంటిది ఉంది. హ్మ్. మనకి మహాభారతంలో ఉన్న అక్షయ పాత్ర కూడా ఇప్పటి వరకు ఉందని కొంతమంది. హ్మ్. అదే విధంగా శమంతకమణి. అవును. శమంతకమణి శమంతకమని కూడా ఇప్పటి వరకు ఇప్పటి ఉందని వరకు చెప్పని ఉంది అని అని చెప్పి చెప్పేసని అంటుంటారు. వినిపిస్తున్నాయి. కొన్ని వేరే దేశాల్లో ఉందని, ఫ్రాన్స్‌లో ఉందని ఇట్లాంటివి అంటూ ఉంటారు. కానీ వాటికి ఉన్న శక్తి నిజంగా ఉన్నాయి. ఇప్పుడు సమంతకమణి ఉందనుకోండి, అది కొన్ని బారుల బంగారాన్ని ఇచ్చేది. హ్మ్. అయితే దానికి ఏమిటి రూల్ ఏంటి దానికి? అది ధరించినప్పుడు అశుచిగా ఉండకూడదు. ఏమాత్రం అశుచి ఉన్నా ఆ వ్యక్తి మరణిస్తాడు ధరించిన వ్యక్తి. ఓకే. హ్మ్. హ్మ్. అలాగే రాముడు యొక్క విల్లు ఏదైతే ఉందో, అది నిజంగా గనుకుంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. ఓకే. అది ఉందంటుంటారు. బట్ అది ఎంతవరకు నిజమనేటువంటిది మనకి ఇంకా పూర్తి స్థాయిలో మనకి సమాచారం అనేటువంటిది అందట్లేదు.